తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి దేవాది దేవునికి ఉదయపూర్వకమైన కృతజ్ఞతాలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువులు రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ ప్రభు దినమున సంఘముగా రాజ్యంగా చేరే మనము ఇంతవరకు కూడా దేవుని గణనామాన్ని కీర్తన ద్వారా మహిపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని దివ్యమైనటువంటి మాటలు ఆలోచన చేయడానికి, నేర్చుకోవడానికి, వినడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి జ్ఞానాంశం ఏంటన్నట్లయితే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం అడుగుతున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి భూమి మీద కళ్ళు తెరిచి నోరు అంటే మాట్లాడడం ప్రారంభించిన నాటి నుండి నోరు ఆగిపోయేదాకా దేవుడిని మనం ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నో అడిగాం, ఎన్నో అడుగుతుంటాం, ఎన్నో అడిగి ఉన్నాం కదా. దేవుణ్ణి మనం అన్ని సందర్భాల్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. వారు భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడైనా ఉండొచ్చు, వాటన్నిటి మీద కనుక ప్రతి వ్యక్తి దేవుడిని ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. అవును కదా అమ్మా? దేవుడిని అడుగుతుంటారా? అడగడము తప్పని నేను అనడం లేదు, అలాగని బైబిల్ కూడా అనడం లేదు. ఎందుకంటే మత్తయి 7:7 మనకందరికి తెలిసిన విషయమే. అడుగుడి మీకు ఇవ్వడం ఉన్నాడు. అడగమని చెప్తున్నారు దేవుడు. ఖచ్చితంగా అడగాలి. కానీ అడిగిన మనం దేవుని కృపలో పొందేటువంటి మనం అలా ఉంటున్నాం. అయితే ఎంతసేపటికి మనం అడగడమే తప్ప దేవుడు ఏమడుగుతున్నాడు అన్నది మనం గమనించిన ప్రశ్న. మనం అడుగుతున్నాం, కానీ మన నుంచి దేవుడు ఏమడుగుతున్నాడు అన్నది మనం గమనించడం లేదు. ఏమండి? మనం అడుగుతున్నాం, దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి ఉపకారాలు, అనేకమైనటువంటి దీవెనలు మనం పొందుతున్నాం. బాగుంది, బాగుండాలి. అలాగునే మరి దేవుడు ఇంతవరకు కూడా నా జీవితంలో ఎన్నో మేలులు చేశారు, అసలు ఆయన ఏమడుగుతున్నాడని ఆయన వైపు మనసు పెట్టేవారు ఉన్నారంటారా? ఎంతసేపటికి కళ్ళు తెరిసిన కాడ నుంచి, నోరు తెరిసిన కాడ నుంచి, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి పిటిషన్ల మీద పిటిషన్లు, ఏమండి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి అరిగిపోయినటువంటి గ్రామ్ బోర్డు రికార్డ్ లాగా మాట్లాడుతూనే ఉంటున్నాం. కానీ దేవుడు అసలు ఏమడుగుతున్నాడు, ఆయన రిక్వైర్మెంట్ ఏంటన్నది మానవులంగా మనం గమనించలేని, గ్రహించలేని, తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి మనుగడ భూమి మీద కొనసాగుతున్నదన్నది నగ్న సత్యం దేవుని పిల్లలారా. కాబట్టి మనం గ్రంథాన్ని అడిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 10 నుంచి 12 వచ్చినటువంటి సారాంశాన్ని ఒకసారి మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిని మనతో మాట్లాడుతూ ఉంటున్నది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనం కూడా చదివినట్లయితే, చూడుము ఇశ్రాయేలు వినుము అని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదవబోతా ఉన్నాం. 10వ అధ్యాయము 12వ వచన భాగం నుంచి 10వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుస్తూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో అన్నాడు. ఏమడుగుతున్నాడో? వేలాది నదులంత విస్తార తైలన్నా, ఏమండి పొలాన్న, బంగారన్నా, వజ్రన్నా, వైడూర్య అన్నా ఏమడుగుతున్నాడు? ఆయన ఏం అడగలేదు. యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా ఏమి అడుగుచున్నాడు అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే, మనం ఉద్యోగస్తులమైతే ఒక 10,000 రూపాయలు, లేదా అంతకంటే రిచ్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం. లేదా పొలం ఉన్న వాళ్ళైతే 1 ఎకర పొలం లేదా ఎకర పడినటువంటి పంటల పొలాలు ఇచ్చేసామని చెబుతారు. ఎవరికి ఇచ్చేసామండి? దేవుడికి ఇచ్చేసామండి. అంటే ఆయన ఏమడుగుతున్నాడో తెలియకపోయినా
ఆయన ఏంటి, ఆయన వాంటింగ్ ఏంటో మనకు అర్థం కాకపోయినా మనం మాత్రం ఇచ్చేస్తాం అని చెప్తారు. ఇవ్వడానికి నీవెవరిది, ఇవ్వడానికి నీ సామర్థ్యం ఎంత అన్నది మనం గమనించలేదు. కాబట్టి కింద అన్నాడు చూడుము, కింద అన్నాడు చూడండి ఒకసారి 14 వచ్చిన భాగాన్ని. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు యెహోవాదే అన్నాడు. ఏంటంట? ఆకాశం ఉంది, మహాకాశం ఉంది, ఇంకా భూమి ఉన్నది, అందులో ఉన్నదంతా ఎవరిది అని అంటే అది దేవుడిది. ఎవరు దాన్ని తయారు చేశారు? దాన్ని దేవుడే తయారు చేశాడు. కాబట్టి హీస్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త కనుక ఆయనే చేశాడు. నువ్వేమైనా తయారు చేసావా? నేను అన్నాను ఏమంటే నేను పొలం దేవుడికి ఇచ్చేసా అని అన్నా, లేదా 1 ఎకరం పొలం ఇచ్చేసానో, 1 ఎకరం పంటించానో, 1 లక్ష రూపాయలు ఇచ్చేసానని చెప్తాను. నువ్వు ఈ మూడిట్లో ఏదైనా తయారు చేసావా? నువ్వు తయారు చేయాలి. బంగారాన్ని తయారు చేసిన దేవుడు, డబ్బులు తయారు చేసిన దేవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా తయారు చేసింది సృష్టికర్త అయిన దేవుడే తప్ప ఈ భూమి మీద ఏ మానవుడు కాదని విషయాన్ని మనం గమనించడం లేదు. కాబట్టి సామెత కింద అంటాడు, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము అని అన్నాడు. ఇంత గృహము అంటే అర్థం ఏంటి? మానవులకు నివాస యోగ్యమైనటువంటిది ఇల్లు గృహము. విత్తము అంటే గృహమును విత్తమును అన్నాడు. విత్తము అంటే అర్థం ఏంటంటే డబ్బు, కాసు, దుడ్డు. ఇవన్నీ ఎవరివి? దేవుడివే. దేవుడి పితరులకు ఇచ్చాడు, పితరులు మనకి ఇచ్చారు. పితరులకు మనకు పరిచయం చేశారు. ఇది బంగారము, ఇదిగో ఇది వెండి, ఇది రాగి, ఇది ఇత్తడి అని పితరులు మనకు పరిచయం చేయకపోతే మనకేనా తెలిసి? ఆ పితరులకు పరిచయం చేసింది ఎవరు? దేవుడు పరిచయం చేశాడు. కాబట్టి అన్నాడు చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతా ఎవరివి? దేవుడివే. మరి నీవు ఏదో ఇచ్చి నేను దేవునికి ఇచ్చేసానని చెప్పేసేస్తే అయిపోయిందా? అవదగా. కాబట్టి నీవు ఇచ్చేటువంటి వాటి విషయాన్ని పక్కన పెడితే ఆయన ఏం అడుగుతున్నాడో శ్రద్ధగా విను. ఆయన ఏం అడుగుతున్నాడు? నీ దేవుడైనటువంటి యెహోవా ఏమడుగుతున్నాడంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక ఏమి నడవడం లేదు. నిజంగా ఒక మానవుడు, ఎస్పెషల్లీ ఒక క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవాలంటే కావాల్సింది ఏంటి? ఏం కావాలి? ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను అనుసరించి నడవాలి అనుకునే ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి కావలసినటువంటి సగటు ఏం కావాలంటే ఏం కావాలి? ఆజ్ఞలు అనుసరించి నడవాలన్నా, ఆజ్ఞలు గైకొనాలన్నా, దేవుని మాట వినాలన్నా కావాల్సింది ఏంటి? దేవుడంటే భయం కావాలా. ఎందుకని? కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం పిల్లలని. తల్లిదండ్రులు అంటే భయపడే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఏమంటే భయపడని పిల్లలు ఉన్నారు. ఇద్దరికి ఒకేలాగా మనం కంపేర్ చేయగలమా? చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే భయపడే పిల్లలు వారు చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తారు. అంటే తల్లిదండ్రులు అంటే భయపడిన పిల్లలు హే పో అని తండ్రి మాట, తల్లి మాటలు కూడా ఖాతరు చేస్తారా? చేసేసి అవాయిడ్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ భూమి మీద తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటో, కుటుంబాల పరిస్థితి ఏంటో మనం ఎరగటువంటి వారం కాదు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఆయనకు భయపడగలిగితేనే ఆయన ఆజ్ఞలు చేయగలం. దేవుడంటే భయం లేకపోతే ఆజ్ఞలన్నా, ఆయన మాట అన్నా, ఇంకేమన్నా కూడా లెక్క చేయవుగా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆజ్ఞలను గైకొనాలంటే నీకు కావాల్సింది యెహోవా దేవుడు అంటే భయం అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. రెండవది ఏంటంటే ఏ మనిషి అయినా, ఏ పనైనా, ఏ ఉద్దేశమైనా ఖచ్చితంగా ఆ పని నిర్ణీతమైన సమయంలో చేయడానికి కావాల్సింది ఏంటి? ఒక మనిషి ఏ పనైనా చేయడానికి కావాల్సింది ఏంటి? ఏం కావాలి? డబ్బులు కన్నా ఇంకోటి కంటే కూడా ప్రాముఖ్యమైనది మనసు ప్రాముఖ్యమైనటువంటిది. నీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను గైకొనాలంటే కావాల్సింది యెహోవా అంటే భయం కావాలి. ఇంకోటి ఏంటంటే
పూర్ణమైన మనస్సు కావాలి. ఏం కావాలి? పూర్ణమైన మనస్సు కావాలి. దేనికి? ఆయన ఆజ్ఞలు గైకోవాలంటే కావాల్సింది పూర్ణమైన మనస్సు అని చెప్పుకొచ్చాడు. అంటే మనస్సు లేకపోతే ఇంకేమి లేదు. ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఆదా మనిషి బాడీ తీసుకొచ్చి మారేస్తాం. ఏడా ఏడో ఉన్నటువంటి బాడీ తీసుకొచ్చి కుర్చీలో పాడేసేసి మనస్సుని ఏదో తీసుకెళ్తాం. ఇబ్బందా లేదా? అంటే మనిషి ఇక్కడే ఉండాలా, ఆ మనిషికి దేవుడిచ్చిన మనసు కూడా ఎక్కడే ఉండాలా. దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు, లేదా ఏకాగ్రత అంటారు తెలుగులో. కానీ ఇక్కడ గ్రంథం బోధించే విషయం ఏంటంటే పూర్ణమైన మనస్సు అన్నాడు. అంటే మనిషి ఏడే ఉన్నాడు, మనసు ఏడో ఉంది, అది పూర్ణమైందా? కాదు. కాబట్టి పూర్ణమైన మనసు అంటే అర్థం ఏంటంటే మనిషి ఏడే ఉండాలా, ఆ మనిషి కలిగి ఉన్న మనస్సు ఏడున్నప్పుడే అది పూర్ణ మనసు అవుతుందన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి ఆ పూర్ణ మనస్సు ఉన్నప్పుడు ఆయనకు భయపడుతున్నప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటో వినగలం, ఆయన ఆజ్ఞలు ఎలాగూ చేయగలం, దేవుని భయపరచగలం. నిజంగా అలాంటి భయం లేనప్పుడు, అలాంటి పూర్ణమైన మనసు మనకు లేనప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయగలమా? చేస్తామన్న భ్రమలో ఉంటాం, కానీ మనం ఏం చేయలేము అన్నది గ్రంథం బోధించే వాస్తవానికి దేవుడికి పిల్లలు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడు ఏమడుగుతున్నాడనే విషయం మనం గమనించినప్పుడు ఆయనకు భయపడాలని కోరుతున్నాడు, అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన పూర్ణ మనసుతోటి ఆయన ఆజ్ఞలు వినాలని గైకొనాలనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటో కావాలని అడుగుతున్నాడు. కానీ తండ్రి నీకేం కావాలి మా జీవితంలో అనేటువంటి ప్రశ్న ఎవరైనా కనబడుతుందా? కనపడుతుంది. ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితి ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుడు మన జీవితాలు అంటే భూమి మీద తల్లి గర్భం నుంచి పడింది మొదలుకొని ఇప్పటిదాకా దేవుడు మన జీవితాల్లో ఎన్ని చేస్తుంటారు? ఎన్నో చేస్తుంటారు. వాటిని ఒక మానవుడుగా మనం లెక్క పెట్టలేము. కాబట్టి సమీర్ అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఎన్ని మేలులు చేసిందో తలంచుకుని. మీ కొరకు దేవుడు ఎన్ని మేలులు చేసినో తలంచుకొని అన్నాడు. తలంచుకోవడం లేదు, తలుసుకోవడం లేదు, వాటి గురించినటువంటి ఒక అభిప్రాయం కూడా లేని పరిస్థితి ఇవాళ మానవుల పరిస్థితి. కానీ రాజైనటువంటి దావీదు జ్ఞాపకం చేశాడు. 103 కీర్తన పరమశం మీరు చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు లేదా? అన్నట్టుగా ఉందా? ఇవాళ క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్న వారి ప్రతి జీవితాలు అలాగున్నాయా? ఆయన ఎవరికో ఫిలాసఫీ చెప్పడం లేదు, నాకులాగా ఆయన ఎవరికో చెప్పట్లేదు. ఆయన తనకు తానుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రాణమా, నా అంతరంగముల సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నతించాలి. దేనికంటే ఆయన నా జీవితంలో ఎన్నో మేలు చేశారు కాబట్టి డోంట్ ఫర్గెట్ అన్నాడు, మర్చిపోవద్దు అని చెప్పాడు. కానీ మనం ఏం మర్చిపోతాం? దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతాం. ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని పెద్ద భూతత్వం వేసి వస్తాం. దేవుడు ఇన్ని వరకు కూడా ఎన్నో ఏళ్ళు చేశాడు, అవి ఏవి కావన్నీ డ్రైనేజీలు కొట్టుకెళ్ళిపోతాయి. కానీ ఒకటేదో జరగగానే దాన్ని పెద్ద దత్తంలో పెట్టి చూసి గో ఇంకలేదు అని చెప్పి దేవుడిని అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా సందర్భాలు చాలా మంది మనుషులు. అది కరెక్ట్ అయినటువంటి సంగతి కాదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న గ్రంథం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికి నేను ఆయనకేమి చెల్లించాలన్న క్వశ్చన్ మార్కు ఏ భక్తుల జీవితంలో ఉన్నాయి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నేనేం చేయాలి, నేను ఆయనకేమి చేయాలి అనేటువంటి ప్రశ్న ఏ భక్తుల జీవితంలో కనబడుతుందా? ప్రారంభం నుండి ఇప్పటిదాకా ఎంతో మంది భక్తులు మనం చూసే గ్రంథంలో ఎవరి జీవితంలో కనబడుతుందా? ఎంతసేపటికి దేవుడిని నమ్మితే నాకేం చేస్తాడు, దేవుడిని నమ్మితే నాకు వచ్చేది ఏంటి, దేవుడిని నమ్మితే నాకు ఒరిగేది ఏంటి ఎంతసేపటికి పత్తి వ్యాపారంలాగా మనం ఆలోచన చేస్తున్నాం. కానీ
నిజంగా దేవుడిని నేను నమ్మితే దేవుడు నాకేదో చేశాడు, కానీ నమ్మినటువంటి నేను మరి దేవుడు ఏం అడుగుతున్నాడు, దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవునికి ఆలోచన అన్న విషయం ఎంతమందికి అర్థమైంది? సృష్టి ప్రారంభం నుంచి దైవ సంబంధమైన దైవజ్ఞాన ప్రకారంగా గ్రంథ ప్రకారంగా ఆలోచన చేసి వస్తే అర్థమయ్యేది ఆవగిందంత, అర్థం కాంది ఆకాశం అంతా. ప్రారంభం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అది. అంటే పాత నిబంధనల భక్తుల దగ్గర ఎవరి దగ్గర గ్రంథం లేదు. ఓన్లీ ఆ రోజుల్లో యాజకులు చదవగలిగితేనే గ్రంథం, అది కూడా ఎప్పుడు చదివేవారు అని అంటే విశ్రాంతి దినాలు మాత్రమే చదివేవారు, అప్పటిదాకా లేదు. కానీ వాళ్ళ కొత్త నిబంధన చట్టానికి కొత్త నిబంధన గ్రంథం అనేటువంటి దాన్ని అందరికి ఇచ్చాడు. కానీ అది గ్రంథం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు దీనికి అఫీషియల్గా సంకల్లోనో బ్యాగుల్లోనో పెట్టుకొని లోకానికి ఎగ్జిబిషన్ పెట్టడానికి మేము క్రైస్తవులమని లోకానికి చూపించడానికి పెట్టేటువంటి ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. కానీ ఆ గ్రంథంలో ఉన్న దేవుని మనసు ఏంటో, ఆ గ్రంథ ప్రకారంగా దేవుడు ఏమో అడుగుతున్నాడో తెలుసుకోలేనటువంటి అజ్ఞాన క్రైస్తవ్యం ఆకాశానికంటే ತುಂಬ ఉపయోగం లేకుండా. కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు. కీర్తన గ్రంథం 116 కీర్తన, పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 116 కీర్తన 12-13 వచనం మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 116 కీర్తన 12-13 వచనం మీరు గ్రంథం చూడగలిగితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అన్నాడు. ఏమండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఏమిస్తావు? ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏమి ఇవ్వగలవు? నువ్వు ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వగలవు? నువ్వు ఏమిచ్చినా అవి నీ కాదు, అవునే కదా? నువ్వు బంగారం 100 కేజీలు బంగారాన్ని ఇచ్చినా, 100 ఎకరాల పొలాన్ని ఇచ్చినా, నువ్వు పంటిచ్చినా, నువ్వు గొర్రెనిచ్చినా, మేకనిచ్చినా, గేదెనిచ్చినా, దోడినిచ్చినా, నువ్వు ఈ భూమి మీద పుట్టింది ఏది ఇచ్చినా సకలం ఆయనవి, సమస్తం ఆయనవి చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి సమస్తము ఆయనవైతే నువ్వేమి ఇవ్వగలవు? నువ్వేమైనా ఇవ్వగలవా? నీవంటూ తయారు చేసేది ఏమనుందా? ఏమి లేదు. కాబట్టి మాట్లాడతాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను అని మాట్లాడుతూ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని అన్నాడు. ఏ పాత్ర? ఆహార పాత్ర తెలుసు మనకి, ఫలాలతో నిండిన పాత్ర తెలుసు మనకి, వస్త్రాలతో నిండిన పాత్ర తెలుసు మనకి, అంతే కదా? అవన్నీ ఆ పాత్రలని మనకు తెలుసు. కానీ రక్షణ పాత్ర అంటే తెలుసా? కానీ నేటి క్రైస్తవ ప్రపంచానికి కావాల్సింది రక్షణ పాత్ర అన్నది గ్రంథం బోధించే ప్రాథమికమైన సబ్జెక్టు తినాలా. కాబట్టి గ్రంథం యొక్క ఆలోచన ఏంటో మనకు అర్థం కావట్లేదు. అయితే గ్రంథం అయితే అందరి దగ్గర ఉంది. కొందరి దగ్గర ఉందా? దేవుడు ఏమైనా సముద్రంలోనో లేదా అటకల మీదనో ఏడో దాచిపెట్టాడో రహస్యంగా అంటే లేదు. అందరి చేతుల్లో ఉన్న గ్రంథంలో ఉన్న దేవుని మాటలో తెలుసుకోలేకపోతే దానికి ఉత్తరవాది దేవుడు కాదు అన్నిటికీ. కాబట్టి గ్రంథం బోధించేటువంటి వాస్తవాల సత్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా గ్రంథం బోధిస్తాడు. ఆయన నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నాకేం చెల్లించాలంటే రక్షణ పాత్ర చేతకూర్చుకోవాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇవాళ మనుషులు ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఒక రకం కాదు అనేకమైనటువంటి కోణాలలో ప్రజలు ఉన్నారు, అవునా కదా? అనేక రకాలుగా ప్రజలు ఉన్నారు. అయినా మనిషి జీవితాల్లో ప్రార్థనకు వెళ్ళొచ్చు, వాక్యం చెప్పొచ్చు, సేవకులు అవ్వచ్చు, రేవరెండ్లు అవ్వచ్చు, బిషప్లు అవ్వచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు కాదని నేను అనడం. కానీ ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగిన మానవుడికి టన్నులు ఉందని చెప్పండి. టన్నులు పెట్టుబడి లేదు. అది చెప్పండి, ఏంటిది? అహంకారం, గర్వం అనేది టన్నులు ఉంది. ఎవరికి? ప్రార్థనలకు వెళుతున్నామని చెప్పుకునే వారి నుంచే మాట్లాడుతున్నాం, లోకస్ గురించి మాట్లాడడం లేదు.
ఎందుకంటే వాటి మనకి ప్రస్తావన కాదు ఇక్కడ. కాబట్టి దేవుడిని తెలుసుకున్న తర్వాత, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ వివేకంతో దేవుడిని ప్రేమించిన తర్వాత దేవునికి భయపడుతున్నట్టుగా కనబడుతున్నారు, కానీ భయపడని ప్రజలు, దేవునికి పూర్ణ మనసు ఇవ్వని ప్రజలు. అంత మాత్రమే కాకుండా మాట్లాడుతున్న దేవుని మాట ఏంటంటే, దేవుడు ఏమడుగుతున్నాడు దాంట్లో, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి లోబడాలి అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంగా మీరు గ్రంథం నుంచి చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అన్నాడు. ఒప్పుకోవాలంటే అర్థం ఏంటి? లోబడాలని అర్థం. కానీ వాళ్ళ మనకున్నటువంటి అహంకారమే ఎందుకు, మనకు 100 ఎకరాల పొలం ఉంది, మనకి స్విట్జర్లాండ్ ఇక్కడ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకులో మనకు డబ్బులు ఏంటి మనకు తక్కువ, మనమే తినేది అనేటువంటి భ్రమలో బ్రతికుండొచ్చు. సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, వాడు రాజ్యాల పరిపాలన చేసే రాజు అయినా ఉండొచ్చు వాటన్నిటివి. కానీ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఖచ్చితంగా లోబడాలని దేవుడు కోరుతున్నాడు. మనం దేవుని అధికారానికి అనగా దేవుని మాటకి, దేవుని అగ్నికి లోబడకుండా నువ్వు ఎంతకాలం వాక్యాన్ని బోధించినా, నువ్వు ఎంతకాలం క్రైస్తవ గొప్ప మీద నామకార్థంగా కొనసాగినా మన జీవితాలకు ఒరిగేదంటూ ఏమీ లేదు, ఉండదు. కనుక మాట్లాడుతున్నాడు, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పులను, అప్పుడు నీ మార్గం ఏమవుతుందంట, సరళమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ మన ఉద్దేశాలు, ఇక్కడ మన మార్గాలు సరళం కాకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఐ కెనాట్ కాంప్రమైజ్, ఎక్కడ కూడా లోబడని పరిస్థితి. గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయం కానీ ఏ మాత్రం తగ్గదు. ఏం చూసుకొని, ఉన్న 1000 ఎకరాలను చూసుకొని, ఉన్న 1000 లక్షల రూపాయల డబ్బులు చూసుకొని, మేళలు చూసుకొని, మిద్దె చూసుకొని మిడిచిపడేటువంటి మానవుల మీద ఎంతమంది ఉన్నారు. ఆకాశ పక్షులు భూమి కంటే ఎంతో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి ఆకాశంలో. కానీ ఏనాడు ఆకాశంలో ఎగిరేటువంటి ఏ పక్షి ఏనాడు మిడిసిపడదు. దేనికని? నేను ఎంత ఎత్తుకి ఎదిగినా అక్కడేం లేదు, కూర్చోడానికి స్థలం లేదు. కాబట్టి ఎంత ఎత్తుకి ఎదిగినా ఆకాశ పక్షి ఏనాడు మిడిచిపడదు. కానీ ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి వాటిని దేవుడు మనకిచ్చాడు. సుఖంగా, సంతోషంగా, సమాధానంగా, దేవునికి మహిమకరంగా బ్రతకడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే దేవుని మర్చిపోయి అదే సర్వస్వం అని గర్వపడుతూ ఉన్నటువంటి మానవుల భూమి మీద ఎంతో మంది ఉండొచ్చు. కానీ అంటున్నాడు, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి కూర్చోవాలంటున్నాడు. చాలా మంది ప్రవర్తనకు వస్తారు, సంఘాల్లో ఉంటారు. దేనికి? లోబడి పరిచర్యలు చేయడానికి కాదు. దేనికి? సంఘం మీద పెత్తనాలు చేయడానికి వస్తూ ఉంటారు. అధికారం కోసం కావాలి. అధికారం ఇవాళ క్రైస్తవ ప్రపంచం అంతా అధికారం కోసం ఎన్ని సంఘాలు రోడ్లెక్కాయి. పెద్ద పెద్ద సంఘాలు చెప్పుకుంటున్నారు. మనిషి యొక్క మనసులో ఉండే సంఘాలు ఎన్నున్నాయో అవన్నీ అధికారం కోసం పోరాడుతున్నాయి తప్ప యేసుక్రీస్తు మీద బతుకున్నారు. మీలో ఎవడైనా ఏ మనుషుడైనా గొప్పవాడు కాబోని నేను ఏదేరా టన్నులు పెంచుకోమని చెప్పలా. ఏం చెప్పన్నాడు? తన్ను తాను తగ్గించుకొని మనుషులందరికీ ఏమై ఉండాలంట, దాసుడుగా, పరిచారకుడిగా ఉండాలని దేవుడు యేసుక్రీస్తు బోధించారు. కానీ ఇవాళ ఆ సూత్రం ఎవరి కోసం? అయ్యగారు వస్తే కుర్చీ తూట్ చేయాలి, కుర్చీ మడవరు, సాప్ మడవరు, ఏం అఫీషియల్ గా వచ్చి కూర్చున్న కుర్చీకి చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. అది హెచ్చించుకోవడం అవుతుంది, తగ్గించుకోవడం కానే కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారంలో గొప్పను, అప్పుడు దేవుడు నీ మార్గాన్ని ఏం చేస్తాడంట, సరళం చేస్తాడన్నట్టు. అంటే నీ మార్గాన్ని నువ్వే మూసివేసుకుంటావు. అర్థం ఏంటంటే నీ మనసులో ఉన్న అహంకారం, నీ మనసులో ఉన్నటువంటి అతిశయాలు, గర్వాలు ఏదైతే ఉన్నాయో అవి నీ జీవితానికి ఏమవుతున్నాయి, అడ్డుగోడలుగా మాత్రమే. మర్చిపోవాలి దేవుని పిల్లలు. కాబట్టి నాశనానికి ముందు నడిచేది గర్వ అహంకార పిల్లలారా.
ఆ అహంకారం అనేది, ఆ గర్వం అనేది ఏ మనిషి యొక్క జీవితంలో ఉంటుందో వాడి జీవితం వాడికి తెలియకుండానే నాశనం అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత అర్థమైన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అంటాడు, అంటే దేవుని అధికారానికి ఒప్పుకునేది ఎప్పుడంటే మనకున్నటువంటి అహంకారం, అతిశయం, గర్వం అనేటువంటి వాటన్నిటిని విడిచిపెట్టగలిగితే మనం దేవుని అధికారానికి లోపడగా. అవన్నీ ఉన్నప్పుడు లోపడతాయి. ఇక్కడే కాదు, దాన్ని యాకోబు పత్రిక కూడా చెప్పుకొచ్చాడు. యాకోబు పత్రిక 1:2 అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుసున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలన్నాడు. అక్కడ విర్రవీగేటువంటి దుష్టత్వం ఉంటే ఏడైనా నాశనమే. అది ఆ వ్యక్తిని దేవునికి, దేవుని వాక్యానికి అది ఆ వ్యక్తిని లోబడకుండా చేస్తుంది. కాబట్టి వాడి జీవితం అట్రప్లపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా గ్రంథం బోధించే వాస్తవాలు ఏంటంటే దేవుడు ఏమడుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం, దేవుడు అడిగేదానికి మనం చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా అని మనం గ్రంథాన్ని అడిగితే ఏడా లేదు. కానీ చేసినోడు చేసినట్టుగానే ఉన్నారు. భూముట్టికాడ నుంచి ఉన్నారా లేదా? చేసినోడు చేసినట్టుగానే ఉన్నారు. కానీ చేసే పని దేవుడు కోరిందా, అది దేవుడికి ఇష్టమైందా, అది దేవుడు చెప్పిందేనా అనేటువంటి ప్రశ్న దాన్ని సరిచూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవును కదా? కాబట్టి పౌలు మాట్లాడుతుంటాడు. మనం ప్రబంధ భోజనం పాల్గొన్నప్పుడు మనం వాక్యం చదువుతాం. మనల్ని మనం ఏం చేసుకోవాలట? మనల్ని మనం విమర్శించుకోవాలన్నాడు. దేన్ని పెట్టుకొని? మనం రెడీ అయిన తర్వాత విమర్శ కోసం అర్థం ముందుకు పెడతాం. విమర్శ కోసం అర్థం ముందుకు పెడతాం. అంటే విమర్శ అర్థం ఏంటి? అర్థం ఏం చెప్పిందో దానికోసమని అర్థం దగ్గర పెడతాం. అర్థం ఏం చెప్పుద్ది? సరి చేసుకో, బాగాలేదు సరి చేసుకోవాలి. కానీ అర్థం మాట పెట్టాం. భౌతిక సంబంధం జీవితాన్ని సరి చేసుకోమని చెప్పిన వెంటనే అర్థం మాట పెట్టాం. కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరి చేసుకో అని చెప్పినప్పుడు దేవుని మాట వినాం. దాన్ని ఏమంటారు? విర్రవీగుతున్న దుష్టత్వం ఉన్నంత కాలం దేవుని వాక్యానికి మనం సరెండర్ అవ్వలేము. అది అట్లా మనిషిని యొక్క మనసులని మూసివేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నాశనం అయ్యేదాకా మనకు అర్థం కాలేదు పిల్లలు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారం. ఎవరైనా ఈజీ అవర్ క్రియేటర్, ఆయన సృష్టికర్త కనుక ఆ సృష్టికర్త అయిన దేవుని మాటకి, ఆయన అధికారానికి సరెండర్ అవ్వాలి తప్ప తలబిరుసు అనేది ఎంత మాత్రం కూడా పనికిరారన్నది వాస్తవం. కానీ వాళ్ళ మనకుందేంటి? బిరుసు. దేన్ని చూసుకొని జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఇల్లు ఇచ్చింది దేవుడు, ఉద్యోగం ఇచ్చింది దేవుడు, కోట్లు ఇచ్చింది నీకు దేవుడే, బంగారం ఇచ్చింది, సమస్తం ఇచ్చిన వాడు దేవుడే. కానీ ఆయనకి లోబడి ఆలోచన చేయం, ఆయన మాట వినడానికి ఇష్టపడం. నీ మాటే 10 మంది అన్నటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటావు. తద్వారా నష్టపోయేది నువ్వు, నీ జీవితం, నీ కుటుంబాలు తప్ప మరెవరో కూడా కాదన్నటువంటి కనీసమైనటువంటి కామన్ సెన్స్ కూడా నింపేస్తాం. భూమి మీద ఎంతోమంది ప్రజలు ఉన్నారు మోసపోకడి. కాబట్టి దేవుని కోరిక ఏంటి? ఇచ్చాడు తెలుసా మీకు? ఇచ్చాడు అర్థం ఏంటి అంటే ప్రతి పదానికి ఖచ్చితమైన పర్యాయ పదాలు ఉంటాయి. ఇచ్చాడు అర్థం ఏంటి? ఏమో కోరిక, ఇంకా అభిలాష, ఆకాంక్ష అనేటువంటి పర్యాయ పదాలు ఇవన్నీ. దేవుని కోరిక ఏంటి? ఇచ్చయించున్నాడు అన్నాడు. ఒకసారి తిమోథెయుసు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, ఆయన ఎవరైనా మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఏమంటారు? సమ్ పీపుల్ అనలేదు అక్కడ. ఏమండి? కొంతమంది అనలేదు అక్కడ. ఎంటైర్ వరల్డ్ అనే మాట చెప్పబడింది అక్కడ. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండమని దేవుడు ఇచ్చయించుస్తున్నాడు అన్నాడు. అన్నాడు కదా? ఇచ్చండి అర్థం ఏమని చెప్పాను? కోరిక అని చెప్పాను, ఏమండి అభిలాష అని చెప్పాను, ఆకాంక్ష అని అన్నాడు. అంతే కదా? అది ఎవరి కోరిక? అది మన కోరిక కానే కాదు. మన అందరి సృష్టికర్త అయిన దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ, ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా రక్షణ పొంది, ఒకటి ఏమన్నా రక్షణను పొంది, రెండవది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలన్నాడు. సత్యం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆజ్ఞలు అనేటువంటి వాక్యం పట్ల మనకేముండాలా? అనుభవం ఉండాలి. అనుభవం ఉండాలి. దేని పట్ల? లోకంలో జరిగేటువంటి ఫిలాసఫీల వల్లనో, లోకంలో జరిగేటువంటి ఏటో వాటి మీద ఉన్న అనుభవం
లేదా ఆకాంక్ష మనకి దేవుని వాక్యం పట్ల మనకు లేదన్నది వాస్తవం. ఎందుకనంటే భూమి పుట్టుగానే మనం క్రైస్తవమే, కానీ మనకేమైనా తెలుసా? తెలియదు. అందుకోసమే లోకంలో చాలా మంది అడుక్కునేడానికి వస్తూ ఉంటాడు. దాసుడు చూస్తే ఎద్దులాగా ఉంటాడంట, కానీ ఒక్క పంచం రాదంట. అది ఎంత వాస్తవమో ప్రార్థనకు వస్తున్న మనకి దేవుని వాక్యం నేర్చుకోవడం పోవడం వల్ల కూడా ఏమిటది, మనుషులు ఎంత ఉన్నారన్నది కాన్సెప్ట్ కాదు, ఎంత ఉన్నారన్నది కాన్సెప్ట్ కాదు. ఎంత ఉన్నా మీరు ఎలా ఉండాలన్నాడు? లోకంలో క్రైస్తవులు అనేటువంటి వారు ఎలా ఉండాలంట? లోకమందు వెలిగే జ్యోతులు అన్నాడు. జ్యోతి ఏం చేస్తుంది? వెలిగించిందా ఆర్పేస్తుందా? వెలిగించింది. కానీ లోకంలో క్రైస్తవులుగా ఉన్న మీరు ఎలా ఉండాలంట? జ్యోతుల్లాగా ఉండాలన్నాడు. మరి జ్యోతుల్లాగా ఉండాలంటే నీకేం తెలిసి ఉండాలా? దేవుని వాక్యం తెలిసి ఉండాలా. మనకేం తెలియదు, మనకు అన్నీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, కానీ మనకేం తెలియదు? దేవుని వాక్యం తెలియదు. ఏడకొచ్చారికేమో మౌనంగా ఉంటాం. అదే గ్రంథాన్ని మూసేస్తే, ఒక్క క్షణం గ్రంథాన్ని మూసేస్తే ప్రపంచం అంతా మన చేతుల్లో ఉన్నాయి. మనకి తిరుగుందా? ఎక్కడ ఎరగబడ్డా మనం? దేవుడి కోరిక మేరకి అలాగే మన జీవితాలు ఉన్నాయా? గ్రంథాన్ని తీయాలన్నా, గ్రంథాన్ని చదవాలన్నా, గ్రంథాన్ని ఏదైనా చెప్పాలన్నా తలపోటు. అదే లోక సంబంధ కార్యక్రమాలు చేయాలంటే కదా, అన్నం మాడుతున్నా పర్లేదు, ఏమండి పాలు పొంగుతున్నా పర్లేదు, పిల్లలు అన్నం తినకపోయినా పర్లేదు, ఏది ఏమైపోయినా మనకి ఇబ్బంది లేదు. మనం మాత్రం స్మార్ట్ ఫోన్ వదిలిపెట్టాం. ఇది వాళ్ళ మానవుడు కోరుకున్నటువంటి సహజ జీవితం అన్నది వాస్తవం. కానీ అది దేవుడికి సంతోషమా? అన్ని కోణాలలో నీ ఒక్క సంతోషంగా చూసుకుంటే కుటుంబం ఏమవుతుంది? స్ట్రగుల్, ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం మర్చిపోతాం. నా స్వార్థమే, నా సంతోషమే, నా ఆనందమైనటువంటి ప్రభులో బ్రతుకుతున్నటువంటి మానవులు అన్నది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, మనుష్యులందరూ రక్షణను పొంది సత్యములకు వచ్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవలని దేవుడు కోరుతున్నాడు అన్నాడు. మరి ఆ కోరిక మీ జీవితాల ద్వారా తీరుతుందా లేదా? ఏమవుతుంది? మన కోరిక తీరకపోతే మనం నిద్ర పట్టుద్దా లేదా? మన కోరిక తీరకపోతే మన పక్కన బతికిస్తామా లేదా? అస్సలు ఏ మాత్రం అవకాశం లేదు. మన కోరికలైతే నెరవేరాలి. అప్పు చేస్తావో, ఆదాయం చేస్తావో, నీ కిడ్నీలు అమ్ముతావో, నువ్వు ఏమమ్ముతావో అమ్ము, కానీ మా కోరిక తీరాలంటే నువ్వు తల తాకట్టు పెట్టి మాకు ఇబ్బంది లేదు, కానీ కోరిక తీరాలి అని కోరుకుంటాను. ఇబ్బంది లేదు. అలాగున మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కోరుతున్నాడు. మరి ఆ కోరిక మేరకు నేను ఎంతవరకు నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న ప్రశ్న వేసుకునేటువంటి సమయం ఉందా ఇవాళ? మరి అలాగే ఆ కోరిక నెరవేరుస్తున్నావా? మనం అంటే అబ్బాయి నువ్వు కష్టపడి చదివి నువ్వు డాక్టర్ అవ్వాలి, బాయ్ నువ్వు కష్టపడి చదివి నువ్వు ఇంజనీర్ అవ్వాలని చెప్తాను. అంటే నీ కోరిక అయితే నీ కూతురు కుమారుడు తీర్చాలి, కానీ మరి దేవుని కోరిక నువ్వు తీర్చలేవుగా, ఇదేం చేయలేవు, అది మాత్రం చెయ్యాలి. అంటే స్వామి కార్యం అయితే ఒకలాగా, స్వకార్యం అయితే ఒకలాగా, తన పని అయితే ఒకలాగా, ఎదుగుడు పని అయితే ఒకలాగా ఆలోచన చేస్తే ఇవన్నీ ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోయి మనం పార్షాలిటీగా మాట్లాడుతూ ఉంటాం. పక్షపాతం అనేది చాలా 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 నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. పక్షపాతం అనేది అంటే అర్థమేంటి? పక్షపాతం అర్థమేంటి? ఏదో ఒకవైపు పేరెంట్స్, మరోవైపు అన్యాయమేగా. ఒకవైపు సపోర్ట్ చేశామంటే ఒకవైపు అన్యాయమే కదా. కాబట్టి పార్షాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నిజమైన క్రైస్తవులు ఎక్కడా కూడా పార్షాలిటీకి అవకాశం లేని జీవితాన్ని కలిగి ఉండాలి. పక్షపాతంతోనేను విరోధ బుద్ధితోనే కూడా కార్యక్రమం చేయడానికి మనకు సాహసం లేదు. ఇక్కడ బృందం ప్రకారం అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనుషులందరూ అని అన్నాడు రక్షణ పొందాలంట. తర్వాత సత్యములకు వచ్చి అనుభవ జ్ఞానం కావాలై ఉండాలని, అది నా కోరిక కాదు, అది మీ కోరిక కాదు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడి కోరిక అని చెప్పి గ్రంథం బోధిస్తామండి. మరి ఆ కోరిక నెరవేర్చడంలో కుమార్తెలుగా మీరు, కుమారులుగా మీరు ఎవరెంతవరకు ప్రయాసపడుతున్నారో లెక్కడిగేది ఆయన నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు. ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు అనుభవ జ్ఞానం ఉంది, ఎవరికైనా దేవుని వాక్యాన్ని బోధించారా, బోధించట్లేదా, బోధిస్తారా లేదా అన్నది
అది నా ప్రశ్న కాదు. దేవుడైతే గ్రంథ ప్రకారంగా ఆయన కోరిక ఏంటో చెప్పన్నాడు. అయ్యి అమ్మ దేవుని కోరిక అని చెప్పి నేను చెప్తున్నాను అంటే తప్ప మరొకటేం కాదు. కాబట్టి దేవుడు కోరుతున్నాడు అనేది గ్రంథం బోధించే వాస్తవం. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని జీవితానికి ఏది ఉత్తమం అన్నది దేవుడు తెలియజేశాడు. ఒక్కసారి మీక గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవగలిగితే, మీక గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మీరు చూడగలిగితే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది చెప్పేశాడు. ఏమండి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది చెప్పి గ్రంథం బోధించింది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏమన్నాడు? న్యాయముగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ప్రవర్తించడం ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది అన్నాడు. అయిపోయిందా లేదా? దేవుని దగ్గర ఉందా? దేవుని దగ్గర ఏమన్నా రాసిపెట్టాడా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేశాను. ఏంటంటే న్యాయముగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించడం, దేవుని ఎదుట దేన మనసు కలిగి నడవడం అనేది దేవుడు కోరుతున్నాడు. అయితే నిజంగా ఒక మనిషి దేవునికి ఇష్ట ప్రకారం నడవాలంటే ఏది ఉత్తమమైనది తెలుసుండాలి. ఉత్తమమైనది దానికి అర్థం ఏం చెప్తారు? ఉత్తమమైనదంటే అర్థం ఏంటి? మంచిదని, మేలైందని, శ్రేష్టమైందని, గొప్పదని మనం అనేకమైన పర్యాయ పదాలు చెప్తాం. ఏంటి ఉత్తమమైందంటే? దేవుని దృష్టిలో ఉత్తమమైందంటే అర్థం ఏంటి? మన దృష్టిలో గొప్పదంటే అర్థం ఏంటి? మన దృష్టిలో గొప్పదంటే ఏం చెబుతాం? మన దృష్టిలో గొప్పదంటే అర్థం ఏం చెబుతాం అంటే బంగారం గొప్పదండి, డబ్బు గొప్పదండి, లేదా ప్రాపర్టీస్ గొప్పవి అని చెప్తాం. మనం గొప్ప అనగానే మనం చెప్పేసేస్తాం. డబ్బులు గొప్ప, బంగారం గొప్ప, ఆస్తులు గొప్ప అని చెప్పేసేస్తాం. మరి దేవుని దృష్టిలో ఉత్తమమైంది అనగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? దీని మీద ఆలోచన లేదు. కాబట్టి ఏంటి ఉత్తమమైంది అంటే ఏంటి? దేవుని దృష్టిలో కాదు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది అని చెప్పాడు. ఏది ఉత్తమమైనది అర్థం ఏంటి? ఉత్తమమైనది మీరేమనుకుంటున్నారు? ఉత్తమం అనేటువంటి మాట సర్వసాధారణంగా ఇక్కడ కనబడచ్చేమో క్రైస్తవ్యానికి, కానీ ఆ పదము సాధారణమైన పదం కాదు. వాస్తవానికి ఉత్తమం అనేటువంటి పదం దేని సృష్టి తెలుసా మీకు? చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మీరు చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని అన్నాడు. అక్కడ దాన్ని మనం క్యాచ్ చేయాలి. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 1 ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమైన దేవుని అది ఏంటట? మనుషుడా ఏది ఉత్తమము అని అన్నాడే, ఆ ఉత్తమమైనది ఏంటంటే దేవుని చిత్తం. ఇవాళ మానవుడికి అన్నీ తెలుసు, కానీ ఏం తెలీదు? దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకోవాలన్నాడు. అది ఎవరి పని? గొర్రెల పన, గొడ్ల పన, గాడిదల పన? ఎవరి పని ఇది? తన స్వరూపాన్ని, తన పోలిక ఇచ్చిన ప్రతి మానవుడి బాధ్యత అనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏది ఉత్తమమైంది? బంగారం అని చెబుదామా? వెండి అని చెబుదామా? లేదా శిశువేకులు దాచిపెట్టి బంగారం అన్నామా? అవి కాదు. ఇక్కడ అవి లోక సంబంధమైనవే. దేవుని మనసులో ఉన్న ఉత్తమమైనది ఏంటంటే దేవుని చిత్తము అన్నాడు. ఆ చిత్తాన్ని ఏం చేయాలంట? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి అన్నాడు దేవుడు. ఎంతమంది తెలుసుకుంటున్నారు? ప్రార్థనలకు వెళ్ళే వారికి ఎంతమందికి దేవుని చిత్తమేంటో తెలుసు? ఎంతమంది తెలుసు? ఒక మానవునికి జీవితం
భూమి మీద జీవించే ఒక పాపి అయిన మానవుడు పరలోకం చేరాలనేది ఏం కావాలండి? ఒక పాపి అయిన మానవుడు పరలోకం చేరాలంటే ఆ వ్యక్తికి ఏం అవసరం? ఆ మాట ప్రభువారు మాట్లాడేస్తారు. మత్తయి సువార్త 7:21 భాగంలో, ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివారు ఎక్కిన డోర్ తీయడం పరలోకం చెప్పాడా? ఇక్కడ మనం ఎంత లల్లాయి పాటలు పాడినా బడాయి మాటలు చెప్పినా అయ్యేదేం కాదు. ఇక్కడ అక్కడ మాట్లాడండి, ప్రభుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడం అని చెప్పుకొచ్చాడు. చేరాలంటే అక్కడ లాక్ ఉంది. ఏంటా లాకు? తండ్రి చిత్తం అనేటువంటి లాక్ పెట్టాడు. ఆ చిత్తం ఏదో తెలియకపోతే, ఆ ఉత్తమైందని తెలుసుకోలేకపోతే ఇంకేమన్నా ఏం లేదు. ఒకటి ఏమన్నాడు ఇక్కడ? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో ఒకసారి చూడండి. పౌలు చెప్తున్నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 చూడండి దయచేసి. మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారమును అదిగో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అన్నాడు. అక్కడేం చెప్పుకొచ్చాడు? దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలన్నారు అక్కడ. ఇక్కడేం చెప్పుకొచ్చాడు అంటే ఆ దేవుని చిత్తమును గ్రహించిన వారై అన్నాడు. తెలుసుకోవడం సబ్జెక్ట్ వేరు, గ్రహించే సబ్జెక్ట్ వేరు. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి మానవులందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న వారు దేవుని చిత్తాన్ని గ్రహించాలని కోరుతున్నాడు. తెలుసుకున్న వారు గ్రహించాలా? గ్రహించిన వారు ఏం చేయాలా? జరిగించాలా? తెలుసుకున్న వారేమో గ్రహించాలా, గ్రహించిన వారేమో జరిగించాలా. ఒక్కసారి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 చూస్తే, లోకమును దాని ఆశయు గతించి పోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు అన్నాడు. అక్కడ తెలుసుకుంటే గ్రహింపు కాదు, గ్రహిస్తే జరిగించిన వారు కాదు అక్కడ. కాబట్టి ఏ టైటిల్ కాదు ఖచ్చితంగా చెప్పబడింది. తెలుసుకున్నవారు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని గ్రహించాలా, గ్రహించిన వారు ఆ చిత్త ప్రకారంగా జరిగించాలని దేవుడు తనకు వచ్చింది. జరిగించడం లేదు, గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు. కానీ అందరు ప్రార్థన, అందరు భక్తులు. దీనికి నామకార్థ భక్తులతో ప్రపంచం ఆకాశాన్ని కట్టింది. కానీ నిజమైన దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవారు లేరు, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు లేరు, దేవుని చిత్త ప్రకారంగా జరిగించేవారు లేరు. జరిగించకపోతే ఏం లేదుగా, ఏం లేదు. దేవుని చిత్త ప్రకారంగా జరిగించకపోతే, దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోతే ఏం లేదు. ఇదంతా దేనికి మరి? ఎగ్జిబిషనేగా. ఇదంతా ఎగ్జిబిషనే కాదండి. జనాలకు చూపించడానికో, జనాలను మోసం చేయడానికో, ఇగో మేము కూడా క్రైస్తవులమై ముద్ర వేసుకోవడానికే తప్ప నీ జీవితము ఏడే చెల్లుద్ది. ఇక్కడే లోకం అనే పరిధిలో చెల్లుద్ది తప్ప ఈ లోకంలో కన్ను మూస్తే నీ జీవితం గతి ఏంటి, నీ గమ్యం ఏంటి అన్నది తెలుసా? ఏమి తెలియకపోయినా తెలుసుకోవాలని ఆలోచన లేదు, తెలియకపోయినా గ్రహించాలని ఆలోచన లేదు, జరిగించాలని ఆలోచన అంతకంటే లేదు. కానీ ఏమండి, మీరు ఇప్పటి నుంచి క్రైస్తవులు తెలుసా? ఇప్పటి నుంచే క్రైస్తవులు గురించి కానించి దేనికి చెప్పుకోవడానికి తప్ప ఏమన్నా? కాబట్టి ఇవాళ క్రైస్తవ ప్రపంచం అంతా దిద్ద బతుకుతుంది. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా దిద్ద బతుకుతుంది, బోటకాలతో బ్రతుకుతుంది, బోటకాలు చెప్పుకుంటూ బ్రతికేస్తుంది. కానీ దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని చిత్తాన్ని గ్రహించడం, దేవుని చిత్తాన్ని జరిగించడం. ఈ మూడు లేకపోతే వాడి జీవితానికి ఏమి లేదు, పరలోకం లేదని ఖచ్చితంగా చెప్పేస్తాడు. నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్పాడు. ప్రభు నుంచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, చేయడం అన్నా జరిగించడం అన్నా ఒకే పదం. అక్కడ అన్నాడు, తండ్రి చిత్తాన్ని జరిగించి వాడు నిరంతరం నిలుస్తాడు అన్నాడు. తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకానికి వెళ్తాడు అన్నాడు. మరి తెలుసుకోలేని ప్రపంచానికి, గ్రహించలేని ప్రపంచానికి
జరిగించారు ప్రపంచానికి. మిగిలిందేంటి? అగ్నిగుణం తప్ప ఇంకేముందా? ఇక్కడ చెప్పుకున్నది మాత్రాన జరిగేది ఏం లేదు. వాస్తవానికి దేవుడు చూసేది ఏంటంటే ఎవరు జరిగిస్తున్నారు, ఎవరు రక్షిస్తుందా. ఇక్కడ ఈ మాటే కాదు, దాన్ని కీర్తన గ్రంథం కూడా మాట్లాడాడు. కీర్తన గ్రంథం మిగిలి వస్తుంది 14:2 ఏమో తెలుసా? వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలవేమో అని ఆకాశం ఉన్నలను ఆయన పరిశీలించింది. ఏం కలిగి? వివేకము కలిగి. నిజంగా దేవుడు ఆకాశ పక్షుల కంటే బుద్ధిని, భూజంతుల కంటే జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఖచ్చితంగా. కానీ వాటికంటే కూడా దిగజారిన జీవితాలు జీవిస్తా ఉంటే దేవుడు కాదు ప్రపంచం మరి ఎవరైనా చేయలేరు. కానీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటాడు అంటే ఏమంటాడు? దేవుని చిత్తాన్ని జరిగించాలి అన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ఆలోచన నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేదు. దేవుడు ఎవరో తెలీదు, దేవుని కోరిక ఏంటో తెలీదు, దేవుని ఉద్దేశం ఏంటో తెలిసే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ తెలియకపోయినా, గ్రహించకపోయినా, ఆ ప్రకారం చేయకపోయినా మేము క్రైస్తవుడు. నువ్వు మంచి భక్తులు అండి. ఎక్కడికి వెళ్తాం? ఏడకో వెళ్తాం. ఇక్కడ ఉచితంగా వచ్చినటువంటి మనసు మనం దేవునికి ఇవ్వలేము. ఉచితంగా పెట్టుబడి ఏమీ లేదు. కానీ 1000 రూపాయలు ఇవ్వాలన్నా, గొర్రెలు ఇవ్వాలన్నా, మేకలు ఇవ్వాలన్నా, దూడలు ఇవ్వాలన్నా, లేదా దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా ఖచ్చితంగా దానికి లెక్క ఉంటుందా? ఉంటుంది అంత ఖర్చు. కానీ ఇక్కడ ఏ పెట్టుబడి లేని మనస్సు దేవునికి ఇవ్వలేము. దేవుని మనస్సు ఇవ్వలేము. ఆడికెళ్ళి నాగపట్టు వెళ్ళి కాలు ఎత్తామండి, కన్ను ఎత్తామండి, చెయ్యెత్తామండి, ఏమండి పీకిస్తామండి అని చెప్పి చెప్తా ఉంటారు బోధకమ్మ. నీ కన్నెవుడికి కావాలా, నీ కాలువుడికి కావాలా, నీ వెంటోడికి కావాలా? దేవుడు అడుగుతుందేంటి? ఏ పెట్టుబడి లేనటువంటి ఉచితంగా తయారు చేసిన నీ మంచి మనస్సు మన దేవుడికి కోరుతున్నాడు. నీ హృదయాన్ని మన దేవుడికి కోరుతున్నాడు. హృదయాన్ని ఇవ్వాలంటేనేమో ఆలోచన చేస్తున్నాం, వెండిని ఇవ్వాలంటే నాడికెళ్ళి వెండేది బంగారం ఏంటంటే నాకు ఒక రకంగా లేదు. మీరు నాగపట్నం వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఎగ్జిబిషన్లో ఉంది. మనం ఎవరైతే ఏమిచ్చారు? డాక్టర్ శతస్కోపులు ఇస్తారు, బంగారం శతస్కోపులు. కాళ్ళు మొక్కితే కాళ్ళు, కళ్ళు మొక్కితే మొక్కు, చెయ్యి, ఏళ్ళు ఏదంటే అది బంగారు పాములను తీసుకెళ్ళిస్తున్నారు. నువ్వు బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా, వైడులు ఇచ్చినా నీ జీవితానికి కానీ, నీ కుటుంబ జీవితానికి కానీ జరిగేది ఏమి? దేవుడు ఏమేమి అడగడం లేదు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. హృదయము, మనస్సాక్షి ప్రాముఖ్యమైనది. అవి మనం దేవునికి ఇవ్వడం లేదు. అయ్యకుండా నేను ఏదో చేస్తానని చెప్పి ఆడ ఊరేగి వచ్చిన మాత్రాన ఉపయోగాలు ఏమి లేవన్నది గుర్తించడం లేదు. కాబట్టి అవన్నీ తెలియాలంటే మనకేం తెలియాలా? దేవుని చిత్తమేంటో తెలుసుకుంటే కదా, దేవుని చిత్తాన్ని గ్రహిస్తే కదా, దేవుని చిత్తాన్ని జరిగిస్తే కదా ఈ విషయాన్ని తెలిసింది మనకి. ఎంతసేపటి బైబిల్ మోసే బిళ్ళ పట్టవుతులాగా మన జీవితాలు ముగిసిపోతాయి తప్ప దానిలో ఉన్న నగ్న సత్యం ఏంటో, దానిలో ఉన్న దేవుని మనసు ఏంటో ఎరగలేకపోతే దానికి దేవుడు ఉత్తరవాది కాదు. దేవుడు అందరికీ గ్రంథాన్ని ఇచ్చాడు ఉచితంగా. ఒకవేళ నీకు చదువు రాకపోయినా ఎక్కడికైనా తీసుకెళ్ళి చదివించు, దానిలో ఏముందా మీరు. కానీ అది లేదు. గ్రంథాన్ని చదువు వచ్చిన వారేమో చదివించుకోరు, కానీ గ్రంథం మాత్రం అందరికీ కావాలి అన్నటువంటి ఒక ప్యాషన్ క్రైస్తవ్యమైనది ఒక ఫ్యాషన్ ట్రెడిషన్ లాగా నడుస్తుంది తప్ప నేను దేవుని చిత్త ప్రకారంగా భయపడే భక్తుడిని, జీవించే క్రైస్తవుడిని, అనేకలకు మాదిరిగా జీవించాలి, దేవుడు కోరినట్టుగానే బ్రతకాలంటాడు తపన తాపత్రయం నేటి జీవితాలకి లేదన్నది వాస్తవం. వేయకుండా చెప్పుకోవడానికే కాదు కావాల్సింది, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని చూపించాలి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి భూమి మీద జీవించే ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండొచ్చు, కాదు నేను అనడం లేదు. దేవుని అంటే లోకంలో ఉన్న మానవుల కంటే కూడా భయపడి తెలుసు మీకు. లోకంలో ఉన్న మానవుల కంటే కూడా దేవునికి భయపడే వారు ఎవరు తెలుసా? దేవునికి భయపడే ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? దెయ్యాలు. భయము అనేది క్రైస్తవుడికి లేదు. ఎవరికి? ప్రార్థించే క్రైస్తవుడికి, ఆరాధించే క్రైస్తవుడికి భయం లేదు. కానీ దెయ్యాలు నమ్మి గచ్చగచ్చ వణుకుతున్నాయంటే మనకు లేదా భయం. కానీ ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకునేవారు ఏమై ఉండాలి? మన పిల్లలకి అంటాం, కన్న తర్వాత పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు మన ఇంటి మీదకి
ఏం తేకూడదని, ఎలాంటి గొడవలు లేవద్దని, ఏమండి ఎలాంటి సమస్య మన మీద కాకుండా క్షేమంగా సుఖంగా వాళ్ళు బతకాలని ఒక తల్లిదండ్రులుగా మనం ఆశిస్తాం, ఆకర్షిస్తాం, కోరుకుంటాం. తప్పుందా? తప్పులేదు. అలాగుంటే దేవుని సన్నిధిలో లేదా దేవుని కుటుంబంలో ఉండే పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మనం అనుకున్నట్టుగా ఆయన కోరిక ఏంటంటే మనమందరము, అదే ఎఫెసీయులకు 1 అన్నాడు, మనము తన ఎదుట ఎలా ఉండాలంట? 1 పరిశుద్ధులమును, 2 నిర్దోషులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ దేవుని సన్నిధిలో కూడిన వారంతా పరిశుద్ధులేనా? పరిశుద్ధులేనా? కాదు. పరిశుద్ధులు ఉన్నారా? పరిశుద్ధులు ఎక్కడుంటారు? పరిశుద్ధులు ఉండే స్థలం ఏది? పరిశుద్ధులు ఉండే వేదిక ఏది? ఏమండి పరిశుద్ధులు ఉండే వేదిక ఏది? పరిశుద్ధులు ఉండేటువంటి ప్లాట్ఫామ్ ఏది? కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా పరిశుద్ధులు ఉండే చోటు ఏది? పరిశుద్ధులు ఉండే ప్లేసు, పరిశుద్ధులు దేవుడు కోరిక మేరకి, దేవుడు కోరిన పరిశుద్ధులు ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ అంటే కాదు. ఎక్కడ? క్రీస్తు సంఘమే పరిశుద్ధులకు నిలువుట అర్థం. అంటే క్రీస్తు సంఘము కాకపోతే వారు బాప్తిసం పొందొచ్చు, సెలక్రింగ్ పొందొచ్చు, జెండా కింద నడవచ్చు, తల్ల కింద తపస్సే చేయొచ్చు, కానీ వారు పరిశుద్ధులు కారు అని నా మాట కాదు. పరిశుద్ధులు కారు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అని పలికాడంటే వారు పాపులు కాదని. పాపులు అన్నాడు అంటే అర్థం ఏంటి? వారు పరిశుద్ధులు ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ దేవుని ఎలా ఉన్నాడట? మనము దేవుని ఎదుట 1 పరిశుద్ధులమును అంటే పాపం లేని వారుగా, 2 నిర్దోషులు దోషం లేని వారుగా ఉండాలి. ఇది ఎవరి కోరిక? ఎప్పటి కోరిక ఇది? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే నా కుటుంబంలో, నా సన్నిధిలో నా పిల్లలు 1 పరిశుద్ధులుగా, 2 నిర్దోషులుగా ఉండాలి. అది ఆ వేదిక క్రీస్తు సంఘం అనేటువంటి టైటిల్ దేవుడు జారీ చేశాడు. ఇప్పుడు పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? పరిశుద్ధులైన వారు క్రీస్తు సంఘంలోనే ఉంటారు. పరిశుద్ధులు కాని వారు ఏడైనా ఉంటారు. ఎందుకంటే లోకమంతా ఎవరిది? లోకమంతా దెయ్యాన్ని కదా. ఏడుంటే ఏమైంది? ఏడుంటే ఇబ్బంది. కాబట్టి గ్రంథంగా మనం పరిశీలన చేసినప్పుడు అర్థమవుతాయి తప్ప చాలా మందికి ఈ సంగతులు నచ్చవు. జనాల్ని నమ్మించాలనో, జనాలను ఒప్పించాలనో, జనాలు ఏదో చేయాలనే కాదు. ఇక్కడ గ్రంథం ఏదైతే బోధిస్తామో నమ్మినా నమ్మకపోయినా జరిగే దేవుని చిత్తం ఒకటే. అది బైబిల్లో ఉంది. ఇవాళ నమ్మకపోయినా నమ్మే సమయానికి అవకాశం ఉండదు. మర్చిపోకండి. ఇవాళ మేము ఎంత చెప్తామన్నా నమ్మలేదు. ఆనాటి నోవాహు నమ్మలేదు జనం, కానీ నమ్మేసరికి ఏమైంది? అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవం ప్రకారంగా ఒకే ఒక సంఘం బైబిల్లో ఉంది. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్మే రోజు ఉంది. ఇక అక్కడ అవకాశం లేదు. ఆ క్రీస్తు సంఘములో మాత్రమే ఆయన కోరిన పరిశుద్ధులు ఉన్నారని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఎక్కడా దేవుడి కోరిన పరిశుద్ధత లేనే. అసలు ప్రపంచానికి దేవుడేవో తెలియకపోతే, దేవుడి చిత్తమేమో తెలియకపోతే, ఆయన చిత్తాన్ని గ్రహించకపోతే, ఆయన చిత్తాన్ని జరిగించకపోతే ఎవరు అక్కడ క్రైస్తవులు అవుతారు? నిజంగా దేవుడు అంటే దేవుడి చిత్తం అని అర్థమవుతుంది మనకి. ఓ లోకంలో ప్రతి క్రైస్తవుని యొక్క గురేంటి? నేను పరలోకం. ప్రతి క్రైస్తవుడు చనిపోగానే వాడికి అసలు దేవుడి చిత్తం తెలిసినా తెలియకపోయినా, దేవుడు ఎవరో కూడా తెలియకపోయినా పర్లేదు వాడు అంటాడు చనిపోలే పరలోకం అయిద్దా? పరలోకం అనేది అయ్యగా చెప్పే మాటల్లో లేదు. నువ్వు జీవించేది బోటకపు జీవితంలో లేదు. దేవుని చిత్త ప్రకారంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తేనే, ప్రవర్తిస్తేనే దేవుడికి పరలోకం అనేటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడికి ఇస్తాడు తప్ప ఇక్కడ కాలం గడిపే వాళ్ళకేమీ అలాంటిది ఏమి లేదు. కాలం గడిపే ఏమయ్యారు? ఇశ్రాయేలు అరణ్యంలో కాలం గడిపారు. దేవుని చిత్తానికి దూరంగా, దేవుని చిత్తానికి దేవునికి దూరంగా, దేవుని కొరకు దూరంగా ఇశ్రాయేలు కాలం గడిపారు. ఏమయ్యారు? అరణ్యంలోనే మధ్యలోనే ఆపులాగా ఆగిపోయారు. వారు గమ్యం చాలనుకునే ప్రతి క్రైస్తవునికి గురి ఏంటంటే దేవుని చిత్తం మీద గమనించండి. కాబట్టి అన్నాడు పౌలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరం పొందాలన్నాడు. చూడండి, అక్కడ మనసు అనేటువంటి దాన్ని వ్యవసాయం చేశాడు.
ఈ లోకంలో మనిషికి మార్గాన్ని చూపించేది మనస్సు. ఆ మనస్సు స్టేబుల్గా ఉంటే అది దేవుని వాక్యం మీద ఉంటుంది. ఆ మనస్సు అనేది స్థిరత్వం అన్నది. అంటే నిజంగా ఆ పాత రోజుల్లో పట్టణాలు ఉండేవి. ఆ పట్టణానికి ప్రాముఖ్యమైనది చెప్పగలరా? ఇంటికి ప్రాముఖ్యమైనది, పట్టణానికి ప్రాముఖ్యమైనది ఏంటిది? పట్టణానికి ప్రాముఖ్యమైనది ప్రాకారం, ఇంటికి ప్రాముఖ్యమైనది ప్రాకారం. ప్రాకారం లేనటువంటి ఇల్లు, ప్రాకారం లేని పట్టణమైన ఎలాంటిది? ఎట్లాంటిది? సొంపైంది కాదు అది, అది చూడదగింది కాదు అది. ఎందుకంటే దానికి ఒక మార్గం లేదు. నిజంగా పాత రోజుల్లో పట్టణాలకి ఒకే ఒక్క ద్వారం ఉండేది. రావాలన్నా పోవాలన్నా ఒకే ఒక మార్గం. ఎడ చూడవస్తుంది దాన్ని? ఒక పట్టణ పేరు చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రాకారం పెట్టి పట్టణం ఒకటి ఉంది. రావాలన్నా పోవాలన్నా ఒకే ఒక మార్గం, అది ఎరుకో పట్టణం. అలాగే ఇవాళ మానవుడు గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. గృహం చుట్టూ ఏముండాలంటే ఖచ్చితమైన ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేకపోతే ఇటైనా తిరగచ్చు, ఇటైనా ఎక్కవచ్చు. కుదురుతా? నిజంగా ఇంటికి కానీ పట్టణానికి కానీ ఒకే మార్గం ఉండాలా? ఒకే దారిలో రావాలా? ఒకే దారిలో వెళ్ళేటువంటి అవకాశం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే నీ మనస్సు కూడా అట్లాంటిదని చెప్పి జ్ఞానేశ్వరుడు సంబోధించాడు. నీ మనస్సు కూడా అంత స్థిరంగా, అంత జాగ్రత్తగా ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి పిల్లల కాబట్టి భూమి మీద మనం బ్రతికిన కాలంలో దేవుడు ఎన్నో అడుగుతుంటాం. కానీ దేవుని చిత్తమే తెలుసుకోలేం, దేవుని ఇష్టమే తెలుసుకోలేం, దేవుని కోరిక మీద మనం జీవించే ఆస్కారం చేయడం లేదు. అవును కదా? కాబట్టి మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ మనం అడుగువాటి కంటే, ఊహించువాటన్నిటికంటే అత్యధికంగా శేషిగా దేవుడు అన్నాడు. ఓకేనా? ఈజ్ ఎ క్యాపబుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఆయన సమర్థుడైన దేవుడు అని అంతా బోధిస్తాం. అయితే ఈ భూమి మనం ఏం చేయాలి? అక్కడ మాట్లాడాడు ఎఫెసీ పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అన్నాడు. మనలో అన్నాడు, ఆయన చెప్పలేదు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అన్నాడు కదా. మనలో కార్యసాధన అన్నాడు. ఏ కార్యం? మన ఇష్టం వచ్చిన కార్యాలు కాదు. అక్కడ దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దాని ద్వారా దేవుని ఇష్టమేంటో, దేవుని కోరికేంటో, దేవుడు ఎలా ఆనందిస్తాడో, దేవుడు ఎలా సంతోషపడతాడో అనే విషయాలు గ్రంథంలో బోధించబడుతున్నాయి. కాబట్టి అలాగే దేవుని సంతోషపెట్టే కార్యక్రమాల ప్రకారంగా నీ జీవితం మీద కొనసాగుతూ ఉన్నట్లయితే నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా శేషిగల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో అన్నాడు. దేవునికి మహిమ కలిగేటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్, పరిశుద్ధులుండే ప్లాట్ఫామ్ క్రీస్తు సంఘం. దేవునికి మహిమకరంగా ఉండేటువంటి స్థలం క్రీస్తు సంఘం. ఇక వేరే దేవులు ఎక్కడా కూడా అది దైవ సంబంధము కానివి, అవి కేవలం దెయ్యాల సంబంధమైన అన్న విషయం లోకానికి తెలియదు. కానీ క్రైస్తవులమే, కానీ బోధకులమే, కానీ సంఘాలే. అవన్నీ ఎవరివి? అన్నీ కూడా దేవుని మనసులో నుంచి పుట్టినవి కానే కాదు. అవి సాధారణ సంబంధమైనటువంటి మనసులో పుట్టినటువంటి దుర్బీజాలు. కాబట్టి వాటికి ప్రపంచం ప్రయాణిస్తుంది. ఇబ్బంది ఎవరైతే ఇచ్చినా ఇవ్వకపోయినా, అట్లాంటి నగ్న సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా నష్టపోయేది ప్రపంచమే కానీ దేవుడు కాదు, నమ్మిన మనం కాదన్నది వాస్తవం. కాబట్టి మాట్లాడుతున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటికంటే, ముగించే వాటికంటే దేవుడు చేయగిన సమర్థుడు. కానీ ఎంతసేపటికి నీ స్వార్థం కాదు ఇక్కడ చూడాల్సింది. ఓకేనా? నీకేం కావాలో కాదు, ఆయనకేం కావాలో కూడా చూడాల్సినంత అవసరత ఉన్నది దేవుని పిల్లల. కాబట్టి క్రైస్తవులుగా దేవుని వాక్యం చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క స్నేహం గురించి మీతో చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి గ్రంథం తెలుసు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన దగ్గర ఆహారం ఉంది, ఆయన ఆహారం తింటున్నాడు. ఆయన తెచ్చుకున్న ఆహారం ఆయన తింటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన పక్కన వేరే ఆయన ఉన్నాడు. ఆ పక్కన ఆయన ఏమంటున్నాడంటే ఇతన్ని, అయ్యా నీ పొరుగు వారిని ప్రేమించి అంటున్నాడు. ఆహారం లేదు కాబట్టి ఆకలితో ఉన్నాడు కనుక ఆయన ఏమంటాడంటే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు ఆయన. కానీ ఈయనేమంటాడంటే నీ పొరుగు వారిని ఆశించద్దు అంటున్నాడు. న్యాయమా? అన్యాయమా? మనమేమనుకుంటాం? అసలు అతని దగ్గర ఏమీ లేదు, ఆయన నీ పొరుగు వారిని ప్రేమించని ఆయనతో మాట్లాడుతున్నాడు.
ఆయన చెప్తున్నాడు ఉంది ఉంచుకొని ఏమంటే పెట్టే ఆలోచన లేక సహాయం చేసే మనసు లేక ఏమన్నాడంటే నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అంటున్నాడు. కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా? నిజంగా నిజంగా ఏనా దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటో ప్రపంచానికి అర్థమైందా? దేవుడు కోరుకున్న ఉపవాసం అనేది అర్థమైందా? ఏదో శుక్రవారం ఒక పూట భోజనం మానేసి 1/2 లీటర్ పాలు తాగి అలా నచ్చిపోడు తిని చర్చిలో కూర్చొని అయ్యేదా? అది కాదు దేవుడు కోరుకున్న ఉపవాసం. యెహోవాకి ఇష్టమైన ఉపవాసం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఏమంటాడు తెలుసా అంటే నీ రక్త సంబంధికి ముఖం తెప్పొద్దు అన్నాడు. ఎవరికి? నీ రక్త సంబంధి అంటే నీ కుమారులైనా నీ కూతురులైనా నీ రక్త సంబంధులు ఎవరైనా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ఇది తిప్పి నువ్వు చర్చిలో ఊరికి చేసుకు ఏం సుఖం. కాబట్టి వస్త్రహీనుడి కనబడినప్పుడు వాడికి వస్త్రం ఇవ్వు. వాడు వస్త్రం లేకున్నాడు, వాడికి వస్త్రం ఇవ్వు. ఆహారం లేకున్నాడు, ఆహారం ఇవ్వు. అది చెయ్యి మనం. నీ ఆహారాన్ని ఎవడ పెట్టాం, నీ వస్త్రాన్ని ఎవడకి, నీ రూపాయలు ఎవడదే దానధరం అస్సలు లేవు. కానీ శుక్రవారం వెళ్ళి ఉపవాసం చేసితే దేవుడు సంతోషించడం అనుకుంటున్నావా? అది కేవలం నీ వేషధారణ గురిత భక్తి తప్ప అది దేవునికి మహిమకరమైన భక్తి కాదు. దేవునికి పిల్లడారా. కాబట్టి గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఉపవాసం ఏంటో ఆనందం ఏంటో తెలియదు ప్రపంచానికి. తెలియకుండానే అడావుడిగా వెళ్ళొచ్చు మాత్రాన నీ కొరిగేదేమీ లేదు. నీ కాలయాపన తప్ప సమయం వ్యర్థమే తప్ప మరొకటి కాదు, మర్చిపోకండి. కాబట్టి మోసపోకుడి, దేవుడు విక్రయింపడాడు. ఈ భూమి మీద ఏ రకమైన విత్తనాన్ని విత్తుతున్నావు? దేవుడు సంతోషపెట్టావో లేదో, దేవుడు అడిగింది ఇస్తున్నావో లేదో. ఇక్కడ దేవుడు అడిగింది దేవునికి ఇవ్వకపోతే ఆయన ఒకటి ఇవ్వబోతున్నాడు, మర్చిపోకండి. నిజంగా దేవుడు అడిగిందని ఇక్కడ నువ్వు బతికొండగా ఇస్తే దేవుడికి శ్రేష్టమైనదని ఇస్తాడు, ఉత్తమైనదని ఇస్తాడో మర్చిపోకండి. ఇక్కడ దేవుడు అడిగిందని నువ్వు దేవుడికి ఇవ్వకపోతే దేవుడు నీకు ఇచ్చేది ఉత్తమైంది కాదు. దేవుని పిల్లలైన వారికి ఇచ్చేది ఉత్తమైంది, దేవుని పిల్లలు కాని వారికి ఇచ్చేది ఉత్తమైంది కాదు. అది నీ ఊహలకు కూడా అందదు. దాన్ని వర్ణించడం కూడా ఏ మానవుడికి తరం కానట్టి శాపాన్ని, కానట్టి ఉగ్రతని దేవుడు భక్తిహీనుల కొరకు దేవుడు దాచిపెట్టాడు కన్నా మనకు బోధిస్తా ఉంది, మర్చిపోకండి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి భూమి మీద పడిన దగ్గర మొదలు ఎన్నో అడుగుతూనే ఉంటాడు. ఎన్ని అడిగామన్నది కాన్సెప్ట్ కాదు, దేవుడు ఏమడుగుతున్నాడు, దేవుని కోరిక మేరకు, దేవుని ఉద్దేశం మేరకు, దేవుని సంతోషం మేరకు నేను భూమి మీద జీవిస్తూ ఉన్నానా లేదా అనేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి క్లారిటీ కలిగి, విమర్శ కలిగి దేవుని మహిమాత్మైన కుటుంబంగా మనం జీవిస్తే చాలా సంతోషం, ఆనందం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉత్తమమైంది, అనుకూలమైన దేవుని చిత్తం, ఆ చిత్తమైన తెలుసుకోకపోతే ఇక క్రైస్తవుడికి అర్థమే లేదు జీవితానికి. క్రైస్తవ్యమైనటువంటి మాట దీంట్లో ఉంది, దేవుని చిత్తంలోనే ఉంది. కాబట్టి ఆ దేవుని చిత్తమే నీకు తెలియకపోతే, ఆ దేవుని చిత్తమే గ్రహించకపోతే, ఆ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేకపోతే నీకు ఇక ఏమన్నా ప్లాట్ఫామ్ పునాదుందా? కాబట్టి మన మతస్వార్థం ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద అన్నింటి అర్థం ఏంటంటే దేవుని చిత్తము అనేటువంటి దేవుని మాట మీద కట్టుకున్న బుద్ధిమంతులు అంటున్నాడు. వాన రాని వరద రాని ఆయనతో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు వరద ఏం చేసింది, ఉప్పినేం చేసింది? ఆయనతో లేనప్పుడు. అదే అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు కోరి ఉన్నాడని చెప్పి వచ్చాడు. కాబట్టి ఇలా జీవించడానికి అందరూ జీవిస్తున్నారు, మనుషులే కాదు సకల జీవరాశులనే జీవిస్తూ ఉన్నారు. కానీ మానవ జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత లాగానే మనం బతకాలి అంతే తప్ప దిగజారిన జీవితాలు మనకి అంత సౌకర్యమైనవి కాదు, అంత సుఖవంతమైనవి కాదు, అంత సంతోషాన్ని ఇచ్చేవి కాదు. కనుక భూమి మీద జీవించే మన జీవితాల్లో దేవుడు కోరినట్టుగా మనం దేవుడికి ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వాలి, దేవుడు ఏమి అడుగుతున్నాడు అనే విషయంలో ఖచ్చితమైన క్లారిటీ కలిగి దేవుని మహిమాతమైన కుటుంబానికి మనందరం ఎదగాలని, వర్ధిల్లాలని ప్రభు గారిని మమ్మల్ని దేవుడితో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చే దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు. ఈ దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న మాట్లాడుతున్నాను. అందరికీ ఉన్నాను.